బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. జననేత జగన్ను చూడటానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రస్తుతం నాగులాపల్లిలో బాధితులను పరామర్శిస్తున్నారు వైఎస్ జగన్. పంట పొలాలను పరిశీలిస్తున్నారు. వరదలోనే ట్రాక్టర్పై వెళ్తున్నారు. వరద వల్ల నష్టపోయిన బాధితుల్ని స్వయంగా కలిసి వాళ్ళకి ధైర్యం చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పంట నష్టంపై ఆరా తీస్తున్నారు. ఏలేరు విధ్వంసానికి తీవ్రంగా నష్టపోయామని బాధితులు తమ బాధను జగన్ దగ్గర వెళ్లబోసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు వైఎస్ జగన్. నడుంలోతు నీళ్లలో ఉన్నాము, అన్నం కూడా దొరక్క అవస్థలు పడ్డామని జగన్ దగ్గర బాధితులు గోడును చెప్పుకున్నారు. ఎవరైనా వచ్చి సహాయం చేశారా అని బాధితులను అడిగారు వైఎస్ జగన్. గతంలో వరదలు వచ్చినప్పుడు వంగా గీత ఎంతో సహాయం చేశారని, ఈసారి తమను ఎవరూ ఆదుకోలేదని బాధితులు వాపోయారు. నాయకులు వచ్చి వెళ్లారు తప్ప సహాయం చేయలేదని బాధ చెప్పుకున్నారు. అంతకుముందు మాధవాపురం, ఇసుకపల్లిలో వైఎస్ జగన్ పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఇసుకపల్లి క్రాస్ వద్ద తమ అభిమాన నాయకుడు వైఎస్ జగన్ను చూడటానికి భారీగా జనం తరలివచ్చారు. నాగులాపల్లి వరద బాధితులను పరామర్శించిన వైఎస్ జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇంతవరకు అందించలేదని, ఏ ఒక్క నాయకుడు కూడా తొంగి చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల కష్టాలను విన్న వైఎస్ జగన్ అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. సహాయం చేసింది లేదు. పిల్లలు బీజలు ఏమి లేవండి, నానా ఇబ్బందులు పడిపోతారండి. దేశం వస్తారండి, ఎవరు రూపాయి కూడా సాయం చేసి సహాయం చేసింది లేదు. పిల్లలు బీజలు ఏమి లేవండి, నానా ఇబ్బందులు పడిపోతారండి. దేశం వస్తారండి, ఎవరు రూపాయి కూడా సాయం చేసి మరి దూరం దోసేస్తున్నారు ద్వారా గవర్నమెంట్ అనుకుంటున్నాడు. డ్రైవర్ పక్కన కూర్చుంటా
సహాయం చేసింది లేదు. పిల్లలు బీజలు ఏమి లేవండి, నానా ఇబ్బందులు పడిపోతారండి. దేశం వస్తారండి, దారి లేవండి. ఎవరు రూపాయి కూడా సాయం చేసి చెప్పాలంటూ రాబడికి ఇలాగ ఎప్పుడు మునిగిపోతుంటుందండి. ఇది ఇంచుమించు రామారావు 2000 ఎకరం పైన ఉంటుందండి. ఇది అంతా చాలా మటుకి సగం పైన మునిగిపోయిందండి. ఎప్పుడు ఈ బెడ్ అనేది అలా వస్తూనే ఉంటుందండి. ఇప్పుడు దారిలు బంద్ అయిపోతాయి, పొలాలంటే వెళ్ళక ఉండదు, పొలాలంటే దూడలు కూడా దూడలు చూసుకోవడం వెళ్ళక కూడా దారిలో ఉండకుండా దేని ఇబ్బంది పడిపోతున్నారు రైతులండి. సొంత వరి పంట అండి. ఈ గ్రామం ఏరియా అంతా నాగలా బిల్లు మట్టుకంటే ఇంచుమించు 2000 ఎకరం పైన ఉంటుందండి, మునిగిపోయింది పైన ఉంటుందండి. ఈ ఎదురు రావణకపడి అనేది మొత్తం ఒక సెంటు భూమి లేకుండా శుభ్రం మునిగిపోయిందండి ఏరియా అంతానండి. రావణకపడి మొత్తం పోయిందండి. సీతానగరం, లక్ష్మీపురం అనే గ్రామాలు అవి ఉన్నాయండి. అవి ఇసుకబిల్లి, మాదాపురం ఇవన్నీ మొత్తం బెడ్ మొత్తం మునిగిపోయి ఉన్నాయండి. మొత్తం నేను కౌలు రైతునండి. ఈ కౌలు రైతులు ఏంటంటే ఎకరానికి 40 నుంచి 50 వేల రూపాయలు రైతుకి లీజు ఇవ్వడం జరుగుతుందండి. అందులో భాగంగా శీర్షాకం లీజు ఇచ్చేస్తాం వాళ్ళకి. మరి ఇప్పుడు 40 నుంచి 50 వేలు పెట్టుబడి పెట్టామండి ఎకరాకు వచ్చి. మొత్తంగా పోయిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఎకరానికి 25,000 30,000 ఇచ్చారు. అప్పుడు కాస్త మాకు పెట్టుబడికి సాయం వచ్చింది. ఇప్పుడు మన సీఎం గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు 10,000 ఎకరానికి అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ పెట్టింది, రైతులకు ఇచ్చింది, ఇక్కడ పెట్టుబడి పెట్టింది ఒక 60-70 వేలు అయిపోయిందండి ఎకరానికి. అయితే ఇప్పుడు ఈ వరదలకు మునిగిపోవడం వల్ల మళ్ళీ పంట వేయాలంటే మళ్ళీ పెట్టుబడి పెట్టాలండి. గతంలో ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు పెట్టుబడికి రైతు సాయం, రైతు భరోసా అని, ఇన్సూరెన్స్ అని అని మాకు ఆర్థిక సాయం చేసి మాకు పంట వేసుకోవడానికి ఉపయోగపడేవాడి, తోడ్పడేవారండి. ఇప్పుడు మాకు అటువంటి పరిస్థితి లేదండి. మాకు అటువంటి పరిస్థితులు ఇంకోటి ఉందండి. అప్పట్లో డోక్రాకి ఏదో రుణమాఫీ అని, లేకపోతే అమ్మఒడిని, ఇవన్నీ కూడా అవి కూడా మాకు రైతులుగా, కౌలు రైతులుగా మాకు ఉపయోగపడేయండి. ఏం చేద్దండి, మా పిల్లలకి అవి ఉపయోగపడి కాబట్టి ఆ రూపేణ మేము వేరే కష్టపడకలేకుండా ఉండేదండి. ఇప్పుడు ఏముంది, పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి తెచ్చుకోవాలి, పిల్లలు బ్యాగులు ఈ బ్యాగులు ఇవి కాకుండా మామూలుగా పెట్టుబడికి తెచ్చుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి, ఈ రూపాయలు ఈ పెట్టుబడి పెట్టాలి, ఈ రైతుకి ఇవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ పంట వేయాలంటే మళ్ళీ రైతుకి ఇవ్వాలి, పెట్టుబడి పెట్టాలి. ఈ వ్యవసాయాలు పూర్తిగా పోయినట్టండి. ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం ఎక్కడైనా ఒకవేళ మెరక ప్రదేశం ఉండి 1-2 ఎకరాలు ఉండి వాటిని చెయ్యాలంటే వాటికి మందులు కొట్టి అన్నీ చేస్తే వచ్చేది పావలా మాత్రం వస్తుంది. 100కి పావలా % మాత్రం వస్తుందండి. కానీ 100కి 100 రూపాయలు పెట్టుబడి పెట్టాలండి. దాన్ని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. జననేత జగన్ను చూడటానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. ప్రస్తుతం నాగులాపల్లిలో బాధితులను పరామర్శిస్తున్నారు వైఎస్ జగన్. పంట పొలాలను పరిశీలిస్తూ ఉన్నారు. వరదలోనే ట్రాక్టర్పై వెళ్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. వరద వల్ల నష్టపోయిన బాధితుల్ని స్వయంగా కలిసి వాళ్లకు ధైర్యం చెప్తున్నారు వైఎస్ జగన్. పంట నష్టంపై ఆరా తీస్తున్నారు. ఏలేరు విధ్వంసానికి తీవ్రంగా నష్టపోయామని బాధితులు తమ బాధను జగన్ దగ్గర వెళ్లబోసుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. బాధితులకు అండగా ఉంటామని భరోసానిస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తూ ఉన్నారు. అక్కడి వరద ముంపుకు గురైనటువంటి బాధితులు అలాగే పంట నష్టపోయినటువంటి రైతులు తమ ఆవేదనను వైఎస్ జగన్ ముందు వెళ్లబోసుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. నడుం లోతు నీళ్లలో ఉన్నాము, అన్నం కూడా దొరక్క అవస్థలు పడుతున్నామని వైఎస్ జగన్ దగ్గర బాధితులు తమ గోడును చెప్పుకుంటున్నారు. ఎవరైనా వచ్చి సహాయం చేశారా అని బాధితులను అడిగారు వైఎస్ జగన్. గతంలో వరదలు వచ్చినప్పుడు వంగ గీత ఎంతో సహాయం చేశారని, ఈసారి మాత్రం తమను ఎవరూ ఆదుకోలేదని బాధితులు వైఎస్ జగన్ దగ్గర వాపోతున్నారు. నాయకులు వచ్చి వెళ్లారు తప్ప సహాయం ఎవరూ చేయట్లేదని తమ బాధను వైఎస్ జగన్ దగ్గర చెప్పుకుంటున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. పిల్లలు బీజలు ఏమి లేవండి, నానా ఇబ్బందులు పడిపోతారండి. దేశం వస్తారండి దారి లేవండి. పిల్లలు బీజలు ఏమి లేవండి, నానా ఇబ్బందులు పడిపోతారండి. దేశం